సంగతిని మరుగు చేయుట దేవునికి ఘనత. సంగతిని బయలుపరచుట, సంగతిని శోధించుట రాజులకి ఘనత, బానిసలకు కాదు. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెబుతాను? ఎవరికి ఘనత అంట? రాజులకి. రాజుకి బానిసకి చాలా తేడా ఉంది. డబ్బుకు బానిస, సినిమాలకు బానిస, బంగారానికి బానిస, లోకానికి బానిస, పాపానికి బానిస. వాళ్ళు బానిసలు. రాజు దేనికి బానిసగా ఉండడం. అతను ఏం చేస్తాడంటే సంగతిని శోధిస్తాడంట. ఎందుకు ఆదికాండం 1:1 ఇట్లా ఉంది? ఎందుకు ఈ విధంగా వాక్యంలో రాస్తుంది? ఈ 7 ముద్రల మిస్టరీ ఏంటి? 7 సంకాలాల మిస్టరీ ఏంటి? ఆది పాపం ఏంటి? వాక్యం ఏం చెప్తుంది? ఇవన్నీ శోధించేది ఎవరంటే రాజులు శోధిస్తారంట. అర్థమవుతుందా? మీ ఇంట్లో ఏం జరిగిందని నేను శోధించటం కాదు, నా ఇంట్లో ఏం జరిగిందని నువ్వు శోధించడం. ఉపయోగం లేదు. అవన్నీ ఉపయోగం లేని విషయాలు అవన్నీ. అర్థమవుతుందా? కుటుంబాల్లో విషయాలు, పనికిరాని విషయాలు శోధించడంలో ఉపయోగం లేదు. రాజకీయ పార్టీల గురించి మాట్లాడుకున్న ఉపయోగం లేదు. ఏది కనపడకుండా పోయిద్ది. ఆకాశము భూమి గతించవచ్చు కానీ నా వాక్యము గతించదని చెబుతున్నాడు ఆయన. ఏది గతించదో దాన్ని మనం శోధించాలి. మన శోధించే అలవాటు కూడా మార్చుకోవాలి. నాకు తెలిసి మనందరం శోధించే వాళ్ళమే, కానీ మనం శోధించడానికి విలువైన కార్యాలు శోధించాలి. పక్షిరాజు ఆకాశంలోకి ఎగిరెళ్ళి ఆకాశంలో నుంచి ఎంత హైట్కి వెళ్తుందో అంత లోతుగా చూస్తుందంట. ఆ యొక్క జీవం కలిగి దాన్ని పట్టుకోవటానికి. చచ్చిన దాన్ని తినదు అది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడ జీవం కలిగింది ఉంది? 1200 జీవం కలిగి చలిస్తూ ఉన్నాయి ఇక్కడ. ఏంటయ్యి? ఆ వర్తమాన పుస్తకాన్ని చూస్తే ఈ పక్షిరాజుకి ఆశ,